మన లైఫ్ లో కొన్ని విషయాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. పొరపాటున వాటిని బయట పెడితే మనకే చాలా ప్రమాదం. ఇవి చూడడానికి చిన్న విషయాలే కదా అనిపించవచ్చు, కానీ చాణక్యుడి మాటల్లో చెప్పాలంటే మాత్రం ఈ విషయాలు బయట పెడితే మన జీవితమే తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. చాణక్యుడి ప్రకారం ఎవరికీ చెప్పకూడని 4 ముఖ్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మొట్టమొదటిది మీ సంపాదన. మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎప్పుడు బయటకు చెప్పకూడదు. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నామో చెబితే అసూయ వచ్చే ప్రమాదం ఉంది. కొందరు ఆర్థిక సహాయం అడుగుతారు, కొందరైతే మీపై నేరుగా ఈర్ష్యతో రగిలిపోయే ప్రమాదం ఉంది. ఇక కొంతమంది ఇతరుల దగ్గర మీ విలువను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మీ ఖర్చులు, ఆదాయాలు ఎవరితోనూ చెప్పు. మన సంపాదన సీక్రెట్ గా ఉంచడం మన మానసిక శాంతికి చాలా ముఖ్యం. ఇక రెండవది మీ అప్పులు. మీరు తీసుకున్న అప్పులు, ఫైనాన్షియల్ ఇబ్బందుల గురించి ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే మీకు అప్పులు ఉన్నాయని తెలిస్తే మీ పట్ల ఒక చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. అప్పటి వరకు మీకు విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది. అందుకే మన అప్పులు తీర్చగలిగేంత చిన్నవైనా కూడా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మూడవది వ్యక్తిగత విషయాలు. మీ ఇంట్లో జరిగే వ్యక్తిగత సమస్యలు, గొడవలు ఎవరికీ చెప్పకూడదు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. దానివల్ల సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవు. మీరు ప్రేమించిన మనిషి మీకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మన మనసులోనే ఉంచుకోవాలి. నాలుగవది మీ ఆరోగ్య సమస్యలు. సమస్య చిన్నదే అయినా మన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆరోగ్య సమస్యలు తెలియడం వల్ల మనం చాలా బలహీనులుగా కనిపించే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక రకమైన జాలితో కూడిన మాటలు మాట్లాడటం చేస్తాం. దానివల్ల మన మీద మనకే నమ్మకం తగ్గిపోయే ప్రమాదం. చాణక్యుడు చెప్పిన మాటలు మనకు చాలా చిన్నగా అనిపించవచ్చు, ప్రతిరోజు జరిగే విషయాలని అనిపించవచ్చు, కానీ ప్రతి ఒక్కటి మన జీవితాన్ని చాలా లోతుగా ప్రభావితం చేస్తాయి. ఈ 4 విషయాలు మనం మన మనసులోనే ఉంచుకుంటే మన మానసిక ప్రశాంతత, గౌరవం, రిలేషన్స్ అన్ని బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.